అరే జేసన్ ఫార్మాట్ ఐడియా లేదు ప్రవీణ్. ఒకసారి ఇందాక జేసన్ చూపించాం కదా, చూపించు. ఇక్కడ క్రోమ్ లో ఉంది. అయిపోయిందిరా నేను చెప్పండి. ఇది జేసన్ ఫార్మాట్ అంటే ఈ ఫార్మాట్ జేసన్ ఫార్మాట్ అంటే ఈ ఫార్మాట్ బిగ్ టేబుల్ అరే తెలుసా, కామపేట కామపేట అంటే. సో అలా కాకుండా మ్యాక్సిమం అందరం పెద్ద ప్రాజెక్ట్కి కాబట్టి అండ్ నంబర్స్ కావాలి తొందరగా ఈ ఫార్మాట్ ఉండాలి చేసినట్టు. సో మీకు ఎప్పుడైనా అరేస్ ఉన్న డేటా యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారు? అరేలో 10 మెంబర్స్ ఉన్నాయి, 1 కామా 2 కామా 3 కామా 4 కామా 6 కామా 7 కామా అలా 10 మెంబర్స్ ఉన్నాయి. ఆ 10 మెంబర్స్ ని యాక్సెస్ చేయాలంటే ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ యూస్ చేస్తాం కదా, లూప్స్ యూస్ చేస్తాం కదా, సేమ్ ఎలా లూప్స్ యూస్ చేస్తామో ఇందులో కూడా మనం మ్యాపింగ్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. మ్యాప్ కానీ ఫర్ ఈచ్ కానీ. సో అవి ఇటరేట్ అవుతాయి. అరే అంతా ఇటరేట్ చేసి డేటా అంతా ప్రింట్ చేస్తుంది కోడ్లోకి వెళ్ళి. ఒకసారి సార్ బ్యాక్ సైడ్ జేసన్లో కదా. యా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ డేటా ఉంది కదా, ఈ జేసన్ డేటా అంతా మనం యూజర్స్ లో స్టోర్ చేస్తాం కాబట్టి నాకు ఇక్కడ నేమ్ రిషి ఉంది కదా, నేను ఈ రిషి ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే నేమ్ యూజర్స్ డాట్ నేమ్ అని నొక్కితే నాకు రిషి అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి కంట్రీ ప్రింట్ చేయాలంటే యూజర్స్ డాట్ కంట్రీ అంటే ఈ డేటా అనేది ప్రింట్ అవుతుంది. మనం దీంట్లో స్పెసిఫై చేయాలి కంట్రీ ఐడి ఈక్వల్ టు ఐఎన్ అని. సో అలా ఏం చేయాలి, యూజర్స్ డాట్ కంట్రీ డాట్ ఐడి ఇలా ప్రింట్ చేస్తే మనకి ఆ డేటా ప్రింట్ అవుతుంది. ఇలా యాక్సెస్ చేసుకోవాలి చేసిన డేటా. సో సిమిలర్ గానే కోడ్ ఓపెన్ చేయప్పుడు. సో ఇక్కడ చూడండి యూజర్స్ డాట్ ఐడి అంటే అక్కడ చేసిన డేటాలో ఐడి ప్రింట్ అవుతుంది. యూజర్స్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఈమెయిల్. సో ఈ ఫార్మాట్ లో ఇక్కడ ఉన్న జేసన్ డేటాని, యూజర్స్ లో ఉన్న జేసన్ డేటాని యాక్సెస్ చేస్తాం మనం. టీడీలో ప్రింట్ చేసాం. సో దాన్ని ఇటరేట్ చేయాలి కదా, జేసన్ డేటాలో మల్టిపుల్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇటరేట్ చేయడానికి ఇక్కడ మ్యాపింగ్ యూస్ చేస్తాం, యూజర్స్ డాట్ మ్యాప్. సో ఫర్ లోపల ఐఆర్ ఇనిషియలైజ్ చేస్తామో ఇక్కడ యూజర్స్ ఇనిషియలైజ్ చేయాలి. యూజర్ వాడు ఇటరేట్ అవుతా అక్కడ ఉన్న మన దగ్గర ఉన్న జేసన్ డేటా మొత్తం అన్ని ప్రింట్ అవుతుంది. ఎందుకు సో రౌస్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనకి హెచ్టిఎంఎల్ డేటా వచ్చింది ఇప్పుడు. సో ఈ హెచ్టిఎంఎల్ కంటెంట్ ని మనం టేబుల్ బాడీలో ప్రింట్ చేయాలి కాబట్టి క్వరీ సెలెక్టర్ యూస్ చేస్తాం. క్వరీ సెలెక్టర్ ఏం చేస్తుంది, యూజర్స్ టేబుల్ దగ్గర టేబుల్ బాడీ దగ్గర టీ బాడీ దగ్గర ఈ డేటాని రిప్లేస్ చేస్తుంది. సో ఈ విధంగా ఏపీఐ నుంచి డేటాని హెచ్టిఎంఎల్ లో డైనమిక్ గా అప్లోడ్ చేయొచ్చు. స్టాటిక్ గా ఇంకా ప్రతి రోని మీరు రాసి కాపీ చేసి పేస్ట్ చేసి కంటెంట్ మార్చకుండా ఒక 5-6 లైన్స్ లోనే హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఆ లింక్ మీకు పంపిస్తాం, జేసన్ డేటా వచ్చే లింక్. అరే ఆ లింక్ కాపీ చేసి పోల్లో
ఇందాక టేబుల్లో ఓన్లీ ఐడి నేమ్ యూజర్ నేమ్. సో ఆ డేటా అవసరం లేదు. ఆ లింక్ క్లిక్ చేస్తే నాకు ఇంత డేటా వస్తుంది. వాడి ఫోన్ నెంబర్, వెబ్సైట్, వాడి కంపెనీ, జిప్ కోడ్, ఈ డేటా అంతా వస్తుంది. జియో అంటే లాటిట్యూడ్, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, వాడి కరెంట్ లొకేషన్, ఈ డేటా అంతా చేసిన ఉంటుంది. ఆ ఏపీఐలో ఉంటుంది. ఆ డేటా యూస్ చేసి మీరు టేబుల్లో ప్రింట్ చేయండి.
ఓకే. ఓకే ఓకే ఓకే. కరెక్టే. అమ్మ ఇప్పుడు మీ సీనియర్ చెప్పారు కదా, అర్థమైంది కదా నాన్న, అర్థమైందా? సరే, కంగారు పడకండి. ఎంతమందికి అర్థమైతే అంతమందికి, అర్థం కాకపోయినా నేను ఇది సండే మీకు డేటాబేస్ కనెక్షన్ నేర్పిస్తా. ఏం నేర్పిస్తా? డేటాబేస్ కనెక్షన్. రేపొద్దున ఎవడొస్తాడు అదృష్టవంతుడు, ఎవడు రాబోతాడు దురదృష్టవంతుడు. అర్థమవుతుందా? ఎవరు వస్తే వాడు అదృష్టవంతుడు, రాలేనోడు బ్యాడ్ లక్కే. ఎందుకంటే రేపొద్దున అసలైన ఇంపార్టెంట్ అయిన టాపిక్ స్ప్రింగ్ బూట్ రేపొద్దునే స్టార్ట్ అవుద్ది. ఈ రోజు మనం డేటాబేస్. నాన్న నేను ఇప్పుడు కరెక్ట్గా అరగంట నుంచి ఎక్స్ట్రా కూడా చెప్పను, కరెక్ట్గా అరగంటే, అరగంటలో మన క్లాస్ అయిపోద్ది. ఈ రోజు అసలు మనం ఏమి ఫ్రంట్ ఎండ్ గురించి ఏం మాట్లాడుకోవద్దు. ఆల్రెడీ మీకు కొంచెం కలర్స్ అవి ఎలా పెట్టాలో డౌట్ ఉందండి కదా. కలర్స్, ఫాంట్ సైజు, టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేయాలో తెలియట్లేదు అంట కదా. అది కూడా మనం మాట్లాడుకుందాం. కంగారేం పడక్కల. మీలో ఎంతమందికి ఇప్పుడు దాకా చెప్పినట్లు అన్ని అర్థమైనవి? ఓపెన్ గా చెప్పండి. ఏం అర్థం కాకపోతే ఎన్ని సండే మాట్లాడదాం. సండే నేను స్ప్రింగ్ బూట్ చెప్తా, స్ప్రింగ్ బూట్ లోనే మీకు ఏది అర్థం కాలేదో ఎన్నిటిని దానిలో తీసుకొస్తా. అమ్మ అర్థమవుతుందా? మీకు ఏ టాపిక్స్ అర్థం కాలేదు? అమ్మ క్లాస్కి వచ్చి, ప్రతిరోజు క్లాస్కి వచ్చి నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, వచ్చినా రాపోయినా పర్లేపోని, నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, ఈ టాపిక్ అర్థం కాలేదు, జూమ్ లో విన్నా, ఇక్కడ విన్నా చెప్పాలి. రేపొద్దున్న మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇక్కడ వచ్చి వెంటనే అర్థమవుతుంది రేపొద్దున క్లాస్ స్ప్రింగ్ బూట్. రేపొద్దున క్లాస్ వింటేనే నువ్వు డేటాబేస్ కనెక్షన్ తెలుసుకోగలుగుతావు. రేపొద్దున క్లాస్ వింటేనే నువ్వు జేపీఏ ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుస్తుంది. రేపొద్దున క్లాస్ వింటేనే నువ్వు ఒక జావాలో ఒక ఏదైతే పార్ట్ మనం నేర్చుకోబోతున్నామో ఆ పార్ట్కి సంబంధించినంతా రేపొద్దునే మాట్లాడుకోబోతున్నాం. ఎలా సెట్ చేసుకోవాలి అన్ని ఇక్కడ నేను చెప్తా. ఎలా సెట్ చేయాలి, ఎలా ప్రతిదీ ఎలా నావిగేట్ చేయాలి, ప్రతిదీ ఇంక్లూడింగ్ పాత్ తో సహా, ఎన్విరాన్మెంట్ లో వేరియబుల్ తో సహా నేనే చెప్తా ఇక్కడ. రేపు నేను కరెక్ట్ గా 9:30 అన్నారు, కానీ నా వల్ల కాదు, కానీ నేను 10 కల్లా వస్తా. ఓపెనింగ్ గా చెప్తాను, నేను 10కి వచ్చేటప్పుడు మీరు అందరూ సెపరేట్ అయిపోయి ఉండాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎస్ అను చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అర్థమవుతుందా? అందరూ 10 కల్లా ఇక్కడికి వచ్చి ఉండాలి. నేను కరెక్ట్ గా 10 కల్లా వచ్చేస్తా, షార్ప్లీ 10. కరెక్ట్ గా లంచ్ బ్రేక్ కల్లా సెటప్ అంతా అయిపోవాలి. లంచ్ బ్రేక్ తర్వాత కోర్స్ స్టార్ట్ చేసేయాలి. అర్థమవుతుందా? నాకు ఎన్నో ఇంపార్టెన్స్ అయిన వర్క్లు ఉండి కూడా నేను అన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నా. అసలు నేను మంగళవారం రాకూడదు అనుకున్నా, కానీ రాకపోతే మళ్ళీ మీరు ఎక్కడ ఇబ్బంది పడిపోతారా అని చెప్పి ఆలోచించి మళ్ళీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుని నేను మళ్ళీ అది మండే ఆఫ్టర్నూన్ మార్నింగ్ పెట్టుకున్నా ఆ షెడ్యూల్ అంతా. మీరు టైం టు టైంకి రావాలి. అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్ కూడా ఈ మ్యాటర్ని కన్వే చేయండి. రేపు పొద్దున్న ఎవరు వస్తే వాడు అదృష్టవంతుడు, రాలేనివాడు వాడు దురదృష్టవంతుడే. నేనేమీ చేయడానికి ఏమీ లేదు. ఓకేనా? జూమ్ లో ఆడియో వినపడుతుంది కదా? జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్ కదా? అమ్మ ఏ డౌట్స్ అయినా ఉన్నాయో మీకు జూమ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఇక నేను చూస్తున్నా. అమ్మ అందరూ ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసుకున్నారా? మై ఎస్క్యూఎల్ ఆల్రెడీ మీ యొక్క సీనియర్స్ పాపం కష్టపడి జూమ్ లో యూట్యూబ్ లో ఒక లింక్ సంపాదించి ఆ లింక్ మీకు షేర్ చేశారు, చూసుకున్నారా? అలా చూసి దాని ప్రకారంగా సెటప్ చేశారు అందరూ. అన్ని ల్యాప్టాప్స్ లో ఉన్నాయా మై ఎస్క్యూఎల్? ఉన్నాయా అందరి ల్యాప్టాప్ లో? అమ్మ చెప్పాలి. ఎస్ అను. అమ్మ నేను ఎక్కువ మాట్లాడలేను, ఇప్పుడే నాకు కుక్క కలిసింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. త్వరగా చెప్పండి, నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ జనరల్ గా డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అమ్మా ఓకేనా? క్రియేట్ డేటాబేస్. నాన్న ఎవరికైనా అవ్వకపోతే కంగారు పడద్దు, నాకు చెప్పండి, నేను వచ్చి సెట్ చేస్తా. ఎవరికైనా అవ్వకపోతే తమ్ముడు నీకు అవ్వలేదని చెప్పు, నేను సెట్ చేస్తాను, కంగారు పడుకో. ఓకేనా? ఇంకా ఎవరికైనా? అమ్మ మీ ఓన్ ల్యాప్టాప్స్ లో చెప్పు. నీకు అవ్వలేదు నాన్న? నీకా? ఓకే. ఇంకా నీకు కూడా అవ్వలేదా? నీకు కూడా అవ్వలేదా? ఓకే. ప్రజెంట్ ప్రస్తుతానికి ఆన్లైన్ లో మై ఎస్క్యూఎల్ కంపారిజన్ ఉంటుంది చూడండి. ఆన్లైన్ లో మై ఎస్క్యూఎల్ కంపారిజన్ ఉంటుంది. మై అమ్మ MYSQL మై ఎస్క్యూఎల్ ఆన్లైన్ లో ఉంటది. రేపొద్దునికి ఇలాంటి ఏవి ఉండకూడదు, మొత్తం అన్ని సెపరేట్ అయిపోవాలి మనకి. ఎందుకో తెలుసా? స్ప్రింగ్ బూట్ కలపాలి కదా ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కి. అర్థమవుతుందా? నీకు అవ్వలేదమ్మా?
నీ ఓన్ ల్యాప్టాపేనా? ఒకటి నీకు ఎవరికి ఎక్కడ నాన్న నీకా? ఓకే. ఇంకా మీలో ఎవరికి? మీలో అందరికి అయిపోయిందా? నీకు అవలేదా? అయిపోయింది. తమ్ముడు నీకు అయిపోయిందా? నీకు అయిపోయిందా? ఇన్స్టాల్మెంట్ అయిపోయిందా? MySQL ఇన్స్టాల్మెంట్ చేసుకున్నావా? దీంట్లోనా? దీంట్లో అయితే అక్కర్లేదు, ల్యాప్టాప్లో, మీ ల్యాప్టాప్స్లో. దీనిలో మళ్ళీ ఎవరు వేరే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు, మళ్ళీ డిలీట్ చేస్తారు కదా, పర్లా. నువ్వు ఆన్లైన్ MySQLలోకి వచ్చాయి. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నావా నాన్న? చేసుకున్నావా? ఇది చేసుకోకూడదు అమ్మా. MySQL లో ఎప్పుడు 9.40 ఇన్స్టాల్ చేయకండి. 8.40 LST అని ఒకటి ఉంటుంది అమ్మా. 8.40 LST అని ఒకటి ఉంటుంది. అది ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ వర్షన్ అమ్మా. మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది కంప్లీట్ గా ఇన్స్టాల్ అయ్యిందా, దానిలో ఎర్రర్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా చదవాలి. చదవకుండా ఇన్స్టాల్ చేయకండి ఎప్పుడు. 8.40 ఒకవేళ మీకు అంత బద్ధకంగా ఉందనుకో, డైరెక్ట్ దాన్ని ChatGPTకి ఇచ్చే, అక్కడ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, దీనిలో ఏది ఇన్స్టాల్ చేసుకోమంటావు దాన్ని అడుగు, చెప్పుద్ది. అదైనా ఇన్స్టాల్ చేసుకోండి. చదువుకునే వాళ్ళు అయితే చదువుకుని ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? 8.40 LST. ఆ LST అంటే ఏంటో అర్థం తెలుసుకో. ఓకేనా? 8.40 MySQL LST. అందరి ల్యాప్టాప్ లో అదే ఉండాలి. LST అంటే ఏంటి చెప్తావా? కొట్టి ChatGPTలో కొట్టండి LST. 8.40 MySQL 8.40 LST. వాట్ ఈస్ ద మీనింగ్ కొట్టండి. తమ్ముడు మనకు ల్యాప్టాప్ ఉందా? మరి ఆ రోజు ఎలా చేస్తారు? యాక్టాన్ రోజున తెచ్చుకుంటావా? అప్పుడు ఎక్కడ నుంచి తెస్తావు? రేపు పొద్దున్న తెచ్చుకో, ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా అమ్మా? అయ్యో, పనిచేయని ల్యాప్టాప్లు రా, పనిచేసే ల్యాప్టాప్లు అయితే చూడొచ్చు. దీనిలో అని చెప్పాల 8.40 కాదు. అమ్మ అందరు ఇన్స్టాల్మెంట్లు అదే చేయాలి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వండి నాన్న. క్రియేట్ డేటాబేస్ పక్కన డేటాబేస్ నేమ్ ఇవ్వండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది. దానికి డేటాబేస్ కి పక్కన ఐఫన్ సింబల్ ఇచ్చి అండర్స్కోర్ సింబల్, అర్థమవుతుందా? అండర్స్కోర్ సింబల్ ఇచ్చి DB అని రాయండి. ఇక్కడ ఆపరేట్ చేయడానికి ఎవరో లేరు, అందుకని నేను నోట్ తో చెప్పేస్తున్నాను, చేయండి పర్లా. జస్ట్ కమెంట్సే కదా ఇవన్నీ. క్రియేట్ డేటాబేస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్రియేట్ డేటాబేస్ పక్కన మీకు నచ్చిన నేమ్ రాయండి. రాసి అండర్స్కోర్ సింబల్ పెట్టి DB అని ఇవ్వండి. దాని అర్థం ఏంటంటే అది డేటాబేస్ నేమ్. అర్థమవుతుందా? DB అంటే అర్థం ఏంటి? డేటాబేస్ నేమ్. ఎలాగైనా చెప్పాలి. ఉందా? ఎలాగైనా చెప్పాలి. డేటాబేస్ ఎలాగైనా క్రియేట్ చేయాలి. నాకు రాత్రం నేర్పిస్తుంది. నీ దగ్గర క్లాసులకు వస్తాను, ఎవరైనా అడిగితే నీ దగ్గర నేర్చుకోమని చెప్తాను. డేటాబేస్ ఎవరు నేర్పించారంటే నువ్వే నేర్పించని చెప్తాను. ఏంటి ఎంత ఆకలి కట్టారండి? నీకు ఎంతమంది ఉన్నారా? ఒకటేనా? దేవుడి తాడా? నీకు లేరా ఎవరు? డబ్బులాదా? 200 2,000 ఇవ్వాలి. మూన్ సిస్టరేనా? మరి ఇంకేంటి ఇవ్వాలి, పర్లేదు ఇవ్వచ్చు 2,000. నీకు లేరమ్మా అక్కలు కానీ? మరి రాలేదా? ఎక్కడ హాస్టల్? మరి కట్టించుకోలేదా? ఎవరు? నువ్వా? నువ్వు కాలేజ్ ఇక్కడ ఉన్నావా? మీ అక్క ఇక్కడ ఉంది? నీది ఏంటి ప్లేస్ ఎక్కడ? ఏలురా? ఓకే. మొత్తం ఆదాయ ఎంతమంది ఉన్నారు నీకు? 6. అమ్మో, తట్టుకున్నా నీ దెబ్బ అయితే. నాన్న క్రియేట్ చేశారా అందరూ? అమ్మా ఎక్కడ? అక్కడ. తర్వాత ఇప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వండి. క్రియేట్ టేబుల్ నేమ్.
కొంచెం కావాలంటే మీకు గుర్తుండడం కోసం దానికి అండర్ స్కోర్ సింబల్ ఇచ్చి టీడీ అని ఇవ్వచ్చు. టీడీ అంటే టేబుల్. వచ్చిందా? ఎవరిది ఇది? నేను అది అవ్వలేదా? అప్లై అప్డేట్సా? ఎందుకు అప్లై అప్డేట్స్? 8.40 అయినా ఎల్టీఏనా ఎల్ఎస్టీ ఉంది అదేనా? సరే చూద్దాం. నాన్న క్రియేట్ టేబుల్ చేశారా? టేబుల్. ఇప్పుడు దానిలో డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ చేసావా? అమ్మా ఇన్సర్ట్ కొడతా అయిపోద్దా? టేబుల్ క్రియేట్ చేస్తే ఇన్సర్ట్ కొడతా అయిపోద్దా? దానిలో ఏమివ్వాలి? టేబుల్లో ఏమివ్వాలి? రోస్ ఇవ్వాలా? అమ్మా టేబుల్ క్రియేట్ చేసావు, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసావు, తర్వాత టేబుల్ క్రియేట్ చేసావు. ఇప్పుడు ఆ టేబుల్ లో నీకేం కావాలో ఇవ్వాలా లేదా? ఐడి, నేము, రోల్ నెంబర్, జెండర్ ఇలా అన్ని ఇచ్చుకోవాలా లేదా? మరి నేను ఇన్సెట్ చెప్తుంటే కొడేస్తారేంటి అందరూ? కాదు. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి. ఒక్కసారి ఎవరైనా వస్తే రాస్తే మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఒకసారి ఒక్క నిమిషం అక్కడ నీకు అవలేదా? చెప్పమ్మా. ఇన్సెట్ కొట్టేసావేంటి? టేబుల్ డేటాబేస్. అబ్బా వావ్, నీకు ఎప్పుడు చెప్తున్నా. ఫస్ట్ నేను నీకు డాక్యుమెంట్ పంపించారా తమ్ముడు? డాక్యుమెంట్ పంపించానా? మీకు పంపించలేదు తను. సరే MySQL తీసుకురా. నీ నెంబర్కి పంపించుకున్నాను. ఇది లాస్ట్ లో ఉంటాయి. ఇగో ఇది నీ నెంబర్కి పంపించుకో. దానిలో లాస్ట్ లో ఉన్నాయి. నేను మొత్తం అన్ని పెట్టేశాను. ఒకటి తీసుకురా సరిపోద్ది. 92902331. అది నాన్న షేర్ చేయండి నాన్న. నీ దాంట్లో షేర్ చేసుకుని దానిలో లాస్ట్ దగ్గర క్రియేట్ టేబుల్ తర్వాత ఒకటి వస్తాయి. లాస్ట్ లోకి వచ్చే పీడిఎఫ్ లాస్ట్ లోకి రా. అమ్మా డేటాని క్రియేట్ చేద్దామా? డేటాని టేబుల్ లాగా క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు డేటాని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది ఒకటి డేటాబేస్, ఒకటి టేబుల్. ఆ టేబుల్ లోకి డేటా కావాలి, అవునా కదా? నేము, రోల్ నెంబర్ ఇలా ఉండాలి కదా. అవి లేకుండా ఇన్సెట్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. కొంచెం అది ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ ఏం చేశాను? క్రియేట్ డేటాబేస్ చేశా. డేటాబేస్ నేమ్ ఏం పెట్టా? టెస్ట్ బి అని రాసుకున్నా. తర్వాత క్రియేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఇచ్చి దానిలో ఆటోమేటిక్ గా ఇంట్ రాసా. ఏం రాసానా? ఇంట్. ఐడి ఉండాలన్నా, ఎప్పుడు కూడా ఐడి ఉండాలి. ఐడి ప్రైమరీ క్రీ ఉండాలి అన్నా. అవి ఒకసారి డైరెక్ట్ MySQL లో తీసుకొచ్చి ఒకటి. అమ్మ రన్ ఎలా చేయాలో కూడా చూడండి. ఒకసారి రన్ ఎలా చేయాలో కూడా చూడండి. ఆ పైన ఉండదు నాన్న, చేస్తావా? చూడండి నాన్న, ఇక్కడ రన్ అయిపోయింది చూడండి. క్రియేట్ డేటాబేస్ టెస్ట్ డిబి అయిందా? నెక్స్ట్ టేబుల్ కూడా తీసుకున్నా నాన్న. అక్కడ కొంచెం ఇప్పుడు ఇది పెద్ద స్క్రీన్ చేయనా? జూమ్ చేయి. అమ్మా లాస్ట్ వరకు అందరికీ కనబడుతుందా? లాస్ట్ వరకు స్క్రీన్ అందరికీ కనబడుతుందా? ఇది చూడండి.
ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాం, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ టేబుల్ లో ఫస్ట్ ఐడి నానా, ఈ ఐడి ఎప్పుడు కూడా ఇంటీజర్ లో ఉండాలి. ఎందుకు? నెంబర్స్ అన్ని మనకి ఇంట్లోనే ఉంటాయా లేదా? సేమ్ ఏదైతే మీరు డేటా టైప్స్ తెలుసుకో అదే ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంటూ వ్యాప్యాస్ ఉంటాయి, రాసుకోవాలి. ఇన్ MySQL the data types are int var. నానా ఇక్కడ డేటా టైప్స్ రెండు, ఒకటి ఇంటూ, ఇంకోటి var. ఓకేనా? ఫ్యూచర్ లో వచ్చేటప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి, నేను చెప్తాను. తమ్ముడు అది ఉంచే. యూజ్ టెస్ట్ బి రాయలేదా నానా? డేటాబేస్ రాసారా? డేటా టైప్స్ రాసుకుంటున్నారా? ఒకటి ఇంటూ, ఇంకోటి var. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ కీ ఉందా? ప్రైమరీ కీ అమ్మా, ప్రైమరీ కీ ఉందా? ప్రతి ప్రోగ్రామ్ లో కూడా SQL క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీ కీ చాలా ఇంపార్టెంట్. అమ్మ ప్రైమరీ కీలోనే మొత్తం డేటా అనేది ఉంటది. ఎప్పుడైనా నువ్వు అప్డేట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఐడి ద్వారా చేసేయచ్చు. నానా మీ కాలేజ్ ఐడీస్ ఉంటాయా? మీ ఐడి కార్డు మీద మీ డేటాని డిలీట్ ఎలా చేస్తారు? మళ్ళీ వాళ్ళు మీ ఐడీస్ పడుకుని డిలీట్ చేసేస్తారు. అర్థమవుతుందా? డిలీట్ చేయరు, డ్రాప్ చేస్తారు. ఏం చేస్తారు? డ్రాప్. అమ్మ డిలీట్ చేయరు కానీ డ్రాప్ చేస్తారు. కానీ డేటాబేస్ లో ఉంటది కానీ ఎఫెక్ట్ అవ్వదు, ఎవరికి కనబడదు. కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా ఏఈ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? కొన్ని కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ దాకా ఉంటది డేటాబేస్ లో. కానీ డ్రాప్ చేసుకున్నాం అనుకో మళ్ళీ రీక్రియేట్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నాన్న ఇప్పుడన్నీ వేసేకు. ఇక్కడ నేను ఐడి తీసుకున్నా, నేమ్ తీసుకున్నా, ఈమెయిల్ తీసుకున్నా, ఏజ్ తీసుకున్నా. ఇక్కడ వ్యాఖ్యార్ ఇక్కడ సైజ్ ఇచ్చాను కదా 100 వర్డ్స్. అంటే నా ఎవరినైనా నేమ్ 100 కన్నా ఎక్కువ వర్డ్స్ ఉంటాయా? చెప్పండి ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు? ఉంటే ఒక 50 లెటర్స్, ఒక 60 లెటర్స్, ఒక 70 లెటర్స్. కానీ నేను 100 తీసుకున్నా. ఓకేనమ్మా? ఎంత పెద్ద పేరైనా నేను రాయగలను. అలాగా ఫ్యూచర్ లో వచ్చి నేమ్ ముందుగానే మీరు ఆలోచించుకుని ఇక్కడ డేటా సైజ్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత ఈ ఈమెయిల్ చెప్తేనా? ఎంత పెద్ద ఈమెయిల్ ఉన్నా ఒక 100 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి, 100 లెటర్స్ కన్నా ఉండదు కదా. మాక్సిమం 70, 80 ఉండొచ్చేమో ఉంటే. తర్వాత యూనిక్ ఎందుకు రాసానో తెలుసా? నువ్వు రాసిన ఈమెయిలే మళ్ళీ మళ్ళీ రాసుకోకుండా ఉండాలనుకో అక్కడ యూనిక్ రాయాలి నాన్న. ఏంటి? రాసిన ఈమెయిలే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే యూనిక్ రాసుకోవాలి. ఓకేనా? తర్వాత ఏజ్ అనేది నెంబర్ అయినా, అందుకు ఇంటి రాసుకున్నా. ఇలా రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. అమ్మ దానికన్నా ముందు యూజ్ అనేది వర్డ్ ఉంటది. యూజ్ అంటే నన్ను వాడుకో, నేను పని చేయడానికి వచ్చాను, నేను సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఓకేనా? ఇలా డేటాబేస్ లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసి యూజ్ వాడి తర్వాత ఒక టేబుల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఫాస్ట్ గా చేయాలి. చెప్పమ్మా. అమ్మా పాయింట్ ఇదే LTS అంటే అర్థమేంటి? లాంగ్ టైం సపోర్ట్. ఏంటి? ఇలాంటి ఎక్కించుకోవాలి. ఓహో కంపైలర్లోకి వెళ్ళు. సిస్టమ్ కంపైలర్స్ లోకి రా. నానా టేబుల్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ రాసుకోవాలి. ఓకేనా? ఇది కాదు. సరే నానా మనం రేపు చేద్దామా? రేపు నేను చెప్తాను. ప్రజెంట్ వద్దులే, డిలీటే కదా. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ కొట్టినానా? టైంకి గుర్తురావు. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది వచ్చేస్తుంది. ఓకే అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటుంది. ఏముంటుంది తల్లి? ఇక్కడ ఆల్రెడీ ఉందనుకో చూడు. లేదనుకో రేపొద్దు నేను సెట్ చేసి పెడతాను. ఇది
ఓకేనా? నాకు అది పేరు గుర్తురా అట్లా ఓడి ఉంటుంది ఒకటి, అది కరెక్ట్గా వస్తే అవుతుంది. ఆహా, కాదు కాదు కాదమ్మా. సిస్టమ్ ఎన్విరాన్మెంటా? అది ఏదో నేను అర్థంలో వాడతానే. సరే, నేను రేపు పొద్దున్న ఖచ్చితంగా నీకు చూసి చెప్తా. నాకు ఇప్పుడు గుర్తురా అట్లా ఓడి కరెక్ట్గా ఓడి పడితే వచ్చేస్తుంది, మొత్తం నీ సిస్టంలో ఉన్నదంతా వచ్చేస్తాయి. దిస్ బిసిఎస్ మొత్తం అన్నీ వస్తాయి. నేను రేపు చెప్తానమ్మా. అమ్మా, క్రియేట్ చేస్తున్నారా అందరూ డేటాబేస్ ని, టేబుల్ ని? క్రియేట్ చేయి తమ్ముడు, రన్ చేయి. ఏదో తప్పు రాస్తున్నావు నువ్వు. యూజ్ డేటాబేస్ కదరా తమ్ముడు, యూజ్ టేబుల్ అని కొట్టు. క్రియేట్ టేబుల్ అని కొట్టు. డేటాబేస్ తీసి నీకు డేటాబేస్ తో పని అవుతుంది. ఇది అక్కల, నీకు ఇది అక్కల. ఈ పైన పైన రెండు అక్కలేదు నీకు. తీసే. ఇప్పుడు రన్ చేయి. వేర్ కేర్ అంటే ఒక్కొక్క సైజ్ నాన్న, ఒక్కొక్క డేటా టైప్. కొన్ని ఆటల్లో వేర్ కేర్ 2 వాడతారు, అంటే ఇంకొంచెం లాంగ్ డేటా సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? నీకైనా అవలా వేర్ కేర్ ఆన్లైన్లో అవ్వట్లేనట్టుంది. ఫారిన్ కీ అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఒక టేబుల్ ఉండగా ఒక టేబుల్ మెచ్ చేయొచ్చు. మెచ్ చేసుకున్నప్పుడు ఫారిన్ కీ వస్తుంది, ఆ కీ ద్వారా చేయాలి. 2 టేబుల్స్. ఇప్పుడు క్రియేట్ చేశారా అమ్మా అందరూ? నాన్న అందరూ డేటాబేస్ క్రియేట్ చేశారా? టేబుల్ క్రియేట్ చేసుకున్నారా? ఇప్పుడు దానిలో ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఎలా చేయాలంటే, ఇన్సర్ట్ ఇంటూ ఏదైతే టేబుల్ నేమ్ ఉందో టేబుల్ నేమ్ రాయాలి. తర్వాత దానిలో ఉన్న ఐడి తీసుకోగల, ఐడి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోద్ది. ఇక అదే దాని అర్థం, ఆటోమేటిక్ ఇంక్రిమెంట్. నేను ఇవ్వను, ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని వాల్యూస్ ఆటోమేటిక్ ఐడి అదే జనరేట్ చేయాలి. నేను 100 ఇచ్చాను అనుకో, 100 ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతాయి. ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఐడి స్టార్ట్స్ ఫ్రమ్ 1. అర్థమవుతుందమ్మా? నువ్వు ఐడిని మార్చలేవు, నీకు ఏ రైట్స్ ఉండవు మార్చడానికి, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేము, ఈమెయిల్, ఏజ్. ఇయే కదా నా 3. నేము, ఈమెయిల్, ఏజ్. ఇక్కడ నేను ఇచ్చా, నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ ఇచ్చాను, అలాగే ఏజ్ ఇచ్చా. నెక్స్ట్ అలా నేను రెండింటిని ఇన్సర్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ నేము, ఈమెయిల్, ఏజ్. నీకు ఎన్ని కావాలంటే అని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నువ్వు 10 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా 10 అయినా ఒకేసారి ఇన్సర్ట్ చేయొచ్చు నాన్న, ట్రై చేయండి. ఇలా రాయాలి, ఫస్ట్ వాల్యూస్ రాసుకోవాలి. అర్థమవుతుందమ్మా? తర్వాత నువ్వు ఏదైతే డేటా పంపించావు అనుకుంటున్నావు అది రాయాలి. ఇన్సెట్ కాబట్టి ఇన్సెట్. ఓకే, చేయండి. చేసి ఎగ్జిక్యూట్ చేసారు అంతే. ఏం చేస్తున్నావు? ఇటు కూర్చో, చేసి పెట్టదు అనేది. చక్కగా ఏసీ కింద కూర్చున్నావా? మాట్లాడమ్మా మైక్లో.
ఏనా ఏమొచ్చింది? యూజ్ వాడాడు అతను. యూజ్ వర్డ్. యూజ్ వాడమని చెప్పండి. యూజ్ 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 టేబుల్ నేమ్ నాన్న. ఏదైతే టేబుల్ నేమ్ ఉంటుందో టేబుల్ నేమ్. నానా అప్డేట్ దాకా రాసారా? అప్డేట్ చేశారా? అమ్మా ఏమైనా అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. మనకున్న థర్డ్ ఆపరేషన్
రావట్లేదా? ఆ? పైన ఒకసారి ఇన్సెట్ లోనే పైన అవుతుంది, కాకపోతే సరే నీకు అవ్వకపోయినా వాళ్ళకి అవుతాయి. ఆగు, వాళ్ళకే పో. వినపడుతుందా? ఆ. నీకు లేవు కదా అవి. వచ్చింది.
నువ్వు
అమ్మ రేపొద్దున జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఆఫ్లైన్ లోకి రావాలనుకుంటే రావచ్చు. రేపొద్దున ఇంపార్టెంట్ స్ప్రింగ్ బూట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్ని చెప్తా. ఓకేనమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?